కృష్ణుడు ఒకరోజు పెళ్లి చేసుకున్న యోధుడు ఎవరో తెలుసా? మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు పాండవులు విజయానికి దేవతలను ప్రార్థించారు. అప్పుడు ఋషులు చెప్పారు, ఈ యుద్ధంలో ధర్మం గెలవాలంటే కాళీదేవికి ఒక మహాయోధుడి నరబలి అవసరం అని. కాని ఆ యోధుడికి 32 క్వాలిటీసుండాలి. ధైర్యం, శౌర్యం, సత్యం, ధర్మం, త్యాగం, ఇలా గొప్ప గుణాలు. అలాంటి లక్షణాలు ఉన్నవారు ముగ్గురే: కృష్ణ్, అర్జున మరియు ఇరావన్. కాని కృష్ణుడు దేవుని అవతారం. అతను యుద్ధాన్ని ధర్మం వైపు నడిపించాలి. అర్జునుడు పాండవుల ప్రధాన యోధుడు. అతను లేకపోతే పాండవులు యుద్ధంలో గెలవలేరు. అందుకే ధర్మం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఇరవాన్ స్వయంగా ముందుకు వచ్చాడు. కాని అతను ఒక చివరి కోరిక చెప్పాడు. చనిపోవడానికి ముందు ఒకరోజు అయినా పెళ్లి కావాలి. అది విన్నప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే మరుసటి రోజే ఇరవాన్ నరబలి అవుతాడని అందరికీ తెలుసు. అప్పుడు కృష్ణమోహిని రూపంలో వచ్చి ఇరవాన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇరవాన్కు కూడా తెలుసు ఆమె నిజానికి శ్రీకృష్ణుడే అని. మరుసటి రోజు ఇరవాన్ ధర్మం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలా మహాభారతంలో అనేక మంది యుద్ధం చేసి వీరులు అయ్యారు. కాని ఇరవాన్ త్యాగం చేసి చరిత్రలో అమరుడయ్యాడు. ఆ ఇరవాన్ ఎవరో కాదు, అర్జునుడు మరియు ఉలుపి కుమారుడు. మహాభారతంలో ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.